నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కోదాడ పట్టణంలో కోదాడ సన్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణంలో మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని పోలీస్ శాఖకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ను సమర్థవంతంగా అణచివేయాలని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు. ఇంట్లో పనిచేసే చోట కార్యాలయ విద్యా సంస్థల్లో ఏదో రకంగా ఆడవారికి అవమానం జరుగుతూనే ఉన్నది, దాడులు జరుగుతూనే ఉన్నవి అని, ఎలాంటి సంస్కృతి మారాలని ఒక మహిళగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాలి, ఆమెకు తగిన ప్రాధాన్యం ఉండాలి అన్నారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, మెరుగైన భద్రత కల్పించడం, ఈవ్ టీజింగ్ అరికట్టడానికి కోదాడ సబ్ డివిజన్ లో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, పూర్తి స్థాయి రక్షణ కల్పించడం పోలీసు లక్ష్యం అన్నారు. ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో షీ టీమ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీంని ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున, కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ, మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అనేది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే, పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం, పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడ మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా, మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఐ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా, ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావాల్సి అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా, ప్రజాప్రతినిధులు కూడా మీ వెంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నమెంట్ కోదాడ ఎమ్మెల్యే గారు, అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది, ఇక్కడ కోదాడ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకుని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేసినాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో కూడా షీ టీమ్స్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు.
సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ రెండు మన ముఖ్యంగా టీమ్స్ ఇక్కడ పనిచేస్తాయి. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు, అంటే ఎవరికి కూడా తెలియకుండా ఈ పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీచింగ్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీచింగ్ కానీ అట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా అది పోలీసు మీద మొత్తం ఫుల్గా నమ్మకం పెట్టి మీకు ఎట్లాంటి ఈ టీచింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి మనకి ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి ఇది గోదావరి సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా అంటే మహిళా సిబ్బందిని రికమెండ్ చేశారు, నీదే సిబ్బంది దీంట్లో మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా అంటే ఒక్కళ్ళే అంటే కంప్లైంట్ చేయాలంటే దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అది మాకు వేరే సివిల్ పోలీస్ కూడా అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం హెల్ప్ లైన్ నంబర్ ఏదైనా చెప్పండి. 100 డైల్ మేడం, తర్వాత నెక్స్ట్ చెప్పేసి